దేవుని నామానికి మహిమ కలుగుగాక. అందరూ బాగున్నారా? ఈరోజు అందించబడుతున్న దేవుని వాక్య సందేశం ఏంటంటే, మనకి తండ్రిగా ఉన్న దేవుడు. బైబిల్ గ్రంథంలో నుంచి దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే, రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజముగా పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రం చెల్లించను. మాకు తండ్రిగా ఉన్న ఇశ్రాయేలు దేవా, యెహోవా నిరంతరము స్తోత్రార్హుడు. చూడండి, దావీదు కూడా వాళ్ళందరితో కూడి సంతోషపడుతున్నాడు. మాకు కూడా దావీదు కూడా వాళ్ళందరితో కూడి సంతోషపడుతున్నాడు. ఎంత గొప్ప సంతోషపడుతున్నాడంటే, సమాజంగా పూర్ణంగా కూడి దేవుడితో ఏమంటున్నాడంటే, యెహోవాకి ఇట్లు స్తోత్రాలు చేశాడు. ఎప్పుడు దేవుని స్తుతించినప్పుడు స్తుతి మన స్థితిగతులన్నింటినీ కూడా మార్చివేస్తుంది. స్తుతి మన పరిస్థితులన్నీ కూడా ఎంత వ్యతిరేకంగా ఉన్నా అవన్నీ కూడా చలచదురు చేసేస్తుంది. స్తుతి కలిగి ఆయన కీర్తించటం, స్తుతించటం ప్రతి బిడ్డ నేర్చుకోవాలి. దైవజనాంగం అంతా కూడా స్తుతి మీద లక్ష్య పెట్టాలి. స్తుతించటం, స్తుతిస్తే సాతాను పారిపోతాడు, తొలగితే తిరిగి వస్తాడు. స్తుతించే విషయం మన పితరులు ఎరుకో కోట కూడా ఉంది. దేవుడు ఏం చెప్పలేదండి, స్తుతించమన్నాడు. స్తుతించి ఆరాధించారు. ఆ కోట గోడను దేవుడు కూల్చివేశారు. అది వీళ్ళు బలంతో శక్తితో బాంబులు పెట్టినా అప్పుడు కాలంలో అవన్నీ బలమైనటువంటి తీసుకెళ్ళి పడగొట్టినా కూడా ఐరన్ వస్తువుల ద్వారా అది పడిపోవు. కానీ దేవుడి దగ్గర స్తుతించినప్పుడు ఆయన రాజు కూడా, దావీదు కూడా, అక్కడ చూడండి రాయబడింది, దావీదు కూడా సమాజ మందిరంలో కూడి వాళ్ళందరితో కూడి సంతోషిస్తూ, మాకు తండ్రిగా నున్న ఇశ్రాయేలు దేవా యెహోవా నీవు స్తోత్రార్హుడవు. ఎంత ఆనందపడుతున్నాడు. దేవుని మందిరం కట్టబడే విషయంలో దేవుడి చిత్తం వెల్లడైనాక ఆయన హృదయం ఎంతో సంతోషిస్తుంది. దేవుని పనిలో కూడా మనం ఉన్నప్పుడు, దేవుని పరిచయలో కూడా మనం కానుపెట్టినప్పుడు, దేవునికి పరిచయలో సంఘానికి కావాల్సిన అవసరతలు అక్కర్తలో వస్తువులు కొనిపెడుతున్నప్పుడు, మన మీటింగ్స్లో జరుగుతున్నటువంటి వాటిలో బాలిభాగస్సులు అవుతున్నప్పుడు, దేవుని రాజ్య విస్తరణలో మనం సహకరిస్తున్నప్పుడు కూడా మన హృదయం ఎంతో సంతోషపడాలి. అప్పుడు నిజమైన స్థితి మన హృదయం నుంచి వస్తుంది. కీర్తించే హృదయం మన నుంచి వస్తుంది. ఆరాధించే ఆ హృదయం మనకు వస్తుంది. దావీదు కూడా సమాజ మందిరంలో దేవునికి స్తోత్రాలు చెల్లించడం నేర్చుకున్నాడు. మాకు తండ్రిగా ఉన్న దేవుడా, అయ్యా ఈ కార్యాలు జరిగించేవు దేవుడా అని స్తోత్రాలు చెల్లించాడు. మనం కూడా దావీదు కూడా సమాజంలో కూడి ప్రత్యేకంగా స్తుతించినట్లుగా మనం కూడా దేవునికి స్తుత్యాగం అర్పించి దేవునికి సాక్షులుగా నిలబడదాం. ప్రార్థన, ప్రభానికి స్తోత్రాలు. దావీదు కూడా సమాజంలో కూడి అయ్యా నీ యొక్క గొప్ప చిత్తాన్ని తెలుసుకున్నాక ఎంతో స్తుతించాడు, ఆరాధించాడు, స్తోత్రార్పణ చేశాడు. మేము కూడా అలాగూ నేను స్తుతించే కృపను మాకు అనుగ్రహించమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ ఆల్.